మాజీ మంత్రి మేడ్చల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు 73 సంవత్సరాలు వస్తున్నాయని, మరో 3 ఏళ్లు పాలిటిక్స్ లో కొనసాగుతానని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ లో ఉన్న తాను ఏ పార్టీ వైపు చూడబోనని, 3 ఏళ్ల తర్వాత రాజకీయాలకు సెలవు ఇస్తానన్నారు. ఎమ్మెల్యే మల్లారెడ్డి ఇంట్లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. మల్లారెడ్డికి సోదరీమణులు రాఖీలు కట్టారు. రాఖీ పండుగ తన జీవితంలో ఎంతో ప్రత్యేకమన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. రాఖీ పండుగ రోజే తాము తొలి ఇంజనీరింగ్ కాలేజీని ప్రారంభించి విద్యావేత్తగా మారానన్నారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి డీమ్డ్ యూనివర్సిటీని స్థాపించే స్థాయికి వెళ్లారని చెప్పారు. 108 తరహాలో త్వరలో వన్ హెల్త్ పేరిట 100 అంబులెన్స్లను ప్రారంభించి ఎమర్జెన్సీ సర్వీసులు అందిస్తామన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. నేను ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ చేసింది కూడా రాఖీ పౌర్ణమి రోజే 2002 రోజు స్టార్ట్ చేసిన. ఈరోజు పర్ఫెక్ట్గా సక్సెస్ఫుల్గా అన్ని కాలేజీలు అని దానికి తోడు ఈ రాఖీ పౌర్ణమి చాలా ఇంపార్టెంట్. ఈరోజు సంధి ఒక 5 మెడికల్ షాపులు ఓపెన్ చేస్తాను. వన్ హెల్త్ అని ప్రతి ఒక్కరికి తక్కువ రేటుకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని వన్ హెల్త్ మీద మెడికల్ షాప్స్ ఓపెన్ చేసి ప్రతి ఒక్కరికి అందుబాటులో కాస్ట్ మందులు ఉండేటట్టు వాళ్ళందరికీ కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం వన్ హెల్త్ మీద. దానికి తోడు ఒక ఫస్ట్ ఫేజ్లో ఒక 50 అంబులెన్సులు కూడా 108 మాదిరిగా 50 అంబులెన్సులు వన్ హెల్త్ మీదనే అవి కూడా రిలీజ్ చేయబోతున్నాం. రాజకీయంగా బీజేపీ వైపా, తెలుగుదేశం వైపా, లేక టీఆర్ఎస్ వైపా కాదు. నేను ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నా. నేను ఇప్పుడు ఏ వైపు చూసేటట్టు కూడా లేని. ఇప్పుడు నాకు కూడా 73 సంవత్సరాలు అయింది. ఇంకా ఏ వైపు చూడవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు నేను ఎంపీ అయినా, మినిస్టర్ అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా, ఇంకా 3 ఏళ్ళు ఉంటా. నేను రాజకీయమే వద్దనుకుంటున్నా. ప్రజలకు సేవ చేసి మంచి కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిస్తామని అనుకుంటున్నాను.